హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీ షవర్స్. సో ఇవాళ కూడా కార్లోనే స్టార్ట్ చేసేసాను. మేము బయటకు వెళ్తున్నాము. చూసారు, ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాము. ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాము. కొత్త షాపింగ్ మాల్స్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. షాపింగ్కి ఎందుకంటే మా చిన్నోడి బర్త్డే April 6 అండ్ మా ఆయన బర్త్డే April 2. సో ఇంకొక 3 వీక్స్లో బర్త్డేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బట్టలు, షూస్ అలాంటివి కొందామని చెప్పేసి వెళ్తున్నాము. నాకైతే బర్త్డేస్ అంటే చాలా స్పెషల్, బాగా చేసుకోవాలనుకుంటాను. సో వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. సో ముందు షాపింగ్ అంతా క్లియర్గా మంచిగా చూపిస్తూ ఉంటాను. ఏమేమి ఉంటాయి, నేనైతే ఏమి తీసుకొని ఇవ్వాలా, నాకు పర్సనల్గా అయితే ఏం వద్దు అంటే నాకేం కొనివ్వద్దు. సో నేనైతే ఏం తీసుకోను, మా చిన్నోడికి మా ఆయనకు మాత్రమే స్ట్రిక్ట్గా. ఓకే, ఎక్కడ వెళ్తున్నామండి మనం? విచ్ షాపింగ్ మాల్? ట్యాంగర్ అవుట్లెట్. ఓకే, సో ట్యాంగర్ అవుట్లెట్ అంటే అప్పుడు మనం వెళ్ళాం కదా డియర్ పార్క్, మళ్ళీ ఇంకెక్కడో అదేంటది రివర్ హెడ్ దగ్గర. ఓకే, సో ట్యాంగర్ అవుట్లెట్ అంటే అన్ని బ్రాండ్స్కి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి, సపరేట్ అంతే కదా? అవుట్డోర్ రీటైల్ స్టోర్స్. ఓకే, సో అక్కడ మనకి డిస్కౌంట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ లేకుండా ఉంటాయి, అన్ని స్టోర్స్ ఉంటాయి అన్నమాట. సో మనము ఏదైనా అంటే మనకి ఇప్పుడు ఏం తీసుకోవాలనుకున్నా కూడా నాకు తెలిసి అదొక ప్లేస్కి వెళ్తే నెంబర్ ఆఫ్ స్టోర్స్ విజిట్ చేసి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. సో ఇవాళ మేము అక్కడ వెళ్తున్నాము, చూపిస్తాను మీకు కూడా. ఎంత దూరం అండి ఇక్కడ నుంచి? 25 miles. 206 miles. సో 24 miles అంటే ఆల్మోస్ట్ ఒక మనకి ఎన్ని మినిట్స్ పడుతుందండి? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనమాట. ఇవాళ వెదర్ చాలా ప్రశాంతంగా ఉంది, అంటే 17 degrees, కాకపోతే విండ్ చాలా ఉంది. యా శార్వా, టెల్ శార్వా. 24 minutes. ఓకే. సో విండి ఉందన్నమాట ఇవాళ వెదర్ అంతా. బయట ఇట్లా కొంచెం మనం ఈ విండో ఓపెన్ చేస్తే జర్రని గాలి వచ్చేస్తుంది, అట్లా ఉంది. సో ఏమైంది? సో అలా ఉంది. అది మళ్ళీ మాల్ లాగా లోపల ఉండదు షాపింగ్, బయటే తిరగాలి. చూద్దాం ఎలా తిరుగుతామో ఏంటి అన్నది. This is the last exit we are going. Hey, look here, it's I love New York. Onto Stanley K. Tanger Boulevard. అక్కడ కనిపిస్తుంది కదండి, అది ట్యాంగర్ అవుట్లెట్స్ అని చెప్పేసి ఒకటి ఇట్లా టవర్ లాగా అదనమాట. అన్ని అవుట్లెట్ షోరూమ్స్ లాగా ఉంటాయి ఇక్కడ. Keep right onto Stanley K. Tanger Boulevard and then turn left. సో ఎంటర్ అయిపోతున్నాము. yes, Turn left and then turn left. సో ఇదంతా. సో మనం ఎంటర్ అవుతున్న కెల్విన్ కనబడింది నాకు. వీళ్ళు స్టోర్స్ కంటే ఎక్కువ పార్కింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు అక్కడ ఒక మనకి బోర్డు కనబడుతుంది కదా, మైకల్ కోర్స్, నార్త్ ఫేస్, కోచ్. లెఫ్ట్ లో అటు వెళ్తే అవి, ఇటు వెళ్తే ఇవి అని చెప్పేసి ఎక్కడికక్కడ సైన్స్ పెడతారు, మనం అవి చూసుకొని వెళ్ళాలి. ఇలా ఉంటాయి అన్నమాట స్టోర్స్ యాక్చువల్లీ. సో మనం ఇందులో ఏ స్టోర్ కి కావాలి, ఏ స్టోర్ కి వెళ్ళాలనుకుంటున్నాము, 400 feet turn left and then turn left. పార్క్ చేసుకొని రౌండ్ గా అన్ని స్టోర్లు కూడా తిరగొచ్చు, కావాల్సిన స్టోర్ కి వెళ్ళి కావాల్సింది కొనుక్కొని కూడా రావచ్చు అనమాట. బేసిక్ గా నేనైతే అన్ని తిరగాలనుకుంటాను. సో ఈ టైంని బట్టి, టైంని బేస్ చేసుకొని ఇవాళ చూడాలి. ఇది చూడండి, పర్ఫ్యూమ్ హంట్ అంట. వావ్ అండి, పర్ఫ్యూమ్ హంట్ అంట. ఇట్స్ హట్. ఓ షట్, ఐ డిడ్ంట్ సీ. నేను ఇక్కడ వీడియోలో కొంచెం అక్కడ కొంచెం చూస్తున్నా కదా, సరిగా చూడలే. వీడియో నుంచి చూడొచ్చు. Turn slight right and then turn right. సరిగా చూడలేదు. సో హే, బాత్ అండ్ బాడీ వర్క్స్ ఉంది ఇక్కడ. మనం చాలా షాపింగ్ చేసినాం బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఈసారి. నేను అది కూడా పెడతా వీడియో, ఏమేమి కొన్నాను, ఏవి బాగుంటాయి ఏంటి అన్నది.
ఫ్యాక్టరీ స్టోర్ అని పెడతారు కానీ పెద్దగా అంత In డిస్కౌంట్స్ 0.4 ఏమి ఉండవు. miles, turn left onto Tanger Mall Drive. ఇదంతా మీకోసమే డ్రైవ్ లాగా ఒక రౌండ్ వేసుకుంటున్నాము, మీకు చూద్దామని చెప్పేసి ఎలా ఉంటాయి స్టోర్స్ అని. చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ స్టోర్స్ కానీ. జనాలు లేనట్టు ఉంటారు కానీ పార్కింగ్ అంతా ఫుల్ ఉంటుంది, జనాలు ఉంటారు కానీ చాలా కామ్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇవన్నీ షోరూమ్స్ ఇట్లా సైడ్కి మొత్తం ఉండి మధ్యలో పార్కింగ్, కార్ పార్కింగ్ పెట్టేస్తారు అనమాట. అలా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనం చుట్టూ తిరుగుతున్నాము బేసికల్లీ. ఇక్కడ కార్టర్స్ ఉంది. ఓకే, In a quarter mile, turn left at the third road onto Tanger Mall Drive. ఆల్మోస్ట్ మనం ఒక రౌండ్ వేసేసుకున్నాము. ఆ స్ట్రైట్ వరకు వెళ్తే ఒక రౌండ్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఇప్పుడు పార్క్ చేసుకొని ఇక్కడ సైడ్ పార్కింగ్ ఎక్కువ స్పేస్ ఉందని కొన్ని మనకి వెళ్ళాల్సిన స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పార్కింగ్ చేసేసుకోవచ్చు. వీళ్ళు పార్కింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నిజంగా, చాలా స్పేషియస్గా ఉంటాయి పార్కింగ్. యా, In 0.2 miles, turn left onto Tanger Mall Drive. దాని పక్కనే ఒకటి కాస్మెటిక్ స్టోర్ అని ఉంటుంది, అందులో కూడా వెళ్తాను. నాకేమొద్దు, నేనేం కొనను, జస్ట్ చూస్తా, విండో షాపింగ్ చేద్దాం. సో ఎంత గాలి ఉందంటే మీకు గాలి వినిపిస్తూ ఉంటుంది నేను వీడియో తీస్తుంటే. జస్ట్ గాలి ఎంత ఉంది చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ ఆన్ చేసా. జస్ట్ చూద్దామని ఎంత గాలి ఉంది అని చెప్పేసి. చాలా వేసుకున్నాను చూడండి, ఫుల్ విండి విండి. ఎస్ ఎస్, దే బోత్ సిబ్లింగ్స్, లైక్ సిబ్లింగ్స్. పడిపోతాను వెనకాల అట్లా వెళ్తే గాలికి. సో ఇది వచ్చేసి ఆష్కోష్ కార్టర్స్ వాళ్ళ ఆష్కోష్ పిల్లల షాప్ అనమాట. సో ఫస్ట్ మనోడికి డ్రెస్ చూసేద్దామని చెప్పేసి స్టోర్కి వచ్చాము. ఏ షార్వాకం ఇలా ఉంటాయి. ఒకవేళ ఇదంతా పెద్ద మాల్ కదా, మనం ఒకవేళ పిల్లల్ని క్యారీ చేయాలంటే మనకు అవ్వదు అంటే ఇది ఇలా ఈ క్యారియర్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. హ్యాపీగా అందులో కూర్చోబెట్టుకొని మనం షాప్లో తిరగచ్చు. ఓకే కదా, లెట్స్ గో ఇన్సైడ్. సో ఇప్పుడైతే ఈ స్టోర్ లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడంతా పిల్లల బట్టలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి వీడికి ఇందులోనే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ కొన్నాము. ఇప్పుడు ఇంకా పెద్దగా అవుతుంటే వీడి సైజులో కొన్ని దొరకకపోతే ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇలా ఎప్పుడు యాక్చువల్లీ ఇలా ప్యాకేజెస్లో తీసేసుకుంటాము, కొంచెం ఇట్లా డిస్కౌంట్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. సో చూసి తీసేసుకోవడం. ఇంట్లో వేసుకునేవి నైట్ వేర్స్ అట్లాంటివన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే మేమనే కాదు, ఆల్మోస్ట్ మొత్తం యూఎస్లో చాలా 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 మంది కార్టర్స్, ఆష్కోష్ ఇవే తీసుకుంటారు. నాకు తెలిసి ఇండియాలో కూడా ఉందనుకుంటా ఇది. అప్పట్లో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అమెజాన్లో అక్కడిక్కడ తీసుకున్నాము అందులోనే అని చెప్పి. సో ఇలా ఇక్కడ ఏమున్నాయి, ఏం తీసుకోవాలి అన్నది చూడాలి. ఇవన్నీ టీషర్ట్స్, షూస్ కూడా ఉంటాయి పిల్లలవి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి మా ఓల్డ్ షాపింగ్ ఇక్కడే చేసేస్తాం మేము ఇవాళ. ఎస్, వాట్ డూ యూ వాంట్? Why do you keep Oshkosh as the brother? I thought Oshkosh was the sister. Hey, I don't know. I just simply told. It is just Oshkosh and Carter's are one and the same stores. Okay? Yeah. I think Carter is the brother. ఓకే ఓకే. మా వాడు ఇక్కడ డౌట్స్ అడుగుతున్నారు, కార్టర్స్కి ఎందుకు వెళ్ళలేదు, ఆష్కోష్కి ఎందుకు వచ్చామని. రెండు సేమ్ స్టోర్స్, బ్రదర్స్ అని చెప్తే బ్రదర్స్ ఎందుకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకు కాదని అడుగుతున్నాడు. క్వశ్చన్ బ్యాంక్లే పిల్లలు. సో లెట్స్ స్టార్ట్ హంటింగ్. మా వాళ్ళని చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ చేయండి అంటే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు అక్కడ. హలో, Oh my god. ఏ ముచ్చట్లు, Big, right? షాపింగ్ చేయండి రండి. ఏ మాస్టరు, గ్యాప్ ఇస్తే షాపింగ్ చేయకుండా వీడియో తీస్తున్నావు అయితే. మీరు షాపింగ్ చేస్తుంటేనే వీడియో తీస్తా. నీకు గ్యాప్ ఇచ్చింది నిన్ను కూడా. ఏ బాయ్, ఏ బాయ్, ఏ బాయ్,
బాబు Daddy and Daddy and 12 చూడండి ఎట్లున్నారు, కనీసం మాట కూడా వినట్లే. ఇప్పుడు నేను అంటున్నాను ఏదో షర్ట్ అక్కడ నుంచి తీసి ఆఫీస్ తీసుకున్నాను. 12 to 16 months. ఏం తీసుకుంటున్నావు నువ్వు? అవి బర్త్డేకి వేస్తామా? బర్త్డేకి అవి కాదు కదండి. ఇవి యాక్చువల్గా మంచి ఆఫర్లో ఉన్నాయి. వేరే స్టోర్కి ఎలాగ వెళ్ళినప్పుడు బర్త్డే చూస్తాం కదా, ఈ స్టోర్ వచ్చిన ఒకటి చాలు అయితే, ఒకటి చాలు. ఫుడ్స్ అండ్ ఫస్ట్ షాప్ లో షాపింగ్ అయిపోయింది. లెట్స్ గో. వెళ్ళేసి రాలా కాస్మెటిక్ స్టోర్? నీకేమొద్దన్నా? నాకేం వద్దు, చూసేస్తా. ఇది కాస్మెటిక్ స్టోర్. హాయ్. Yeah, I'm just looking for MAC Cosmetics. Yeah, this is also right. సో ఇందాక కాస్మెటిక్ స్టోర్కి వెళ్ళాం కదా, అక్కడ మ్యాట్ లిప్స్టిక్స్ చూసా. వద్దు వద్దు అంటున్నాం, ఆయన కొన్ని ఇచ్చేస్తాడు నాకు. తీసేసుకున్నా 2 లిప్స్టిక్స్. సో ఇప్పుడు నౌటికా షోరూమ్కి వచ్చాము. చూస్తున్నారు కదా ఇదంతా. వాట్ ఇస్ దిస్? సో నౌటికా షోరూమ్కి వచ్చామన్నమాట. ఇక్కడైనా చూడాలి దొరుకుతాయో లేదో. వాట్ ఆర్ యూ డూయింగ్? What is that, man? What is that? యా సూపర్ ఉంది, బాగుంది అండి. నాకు వద్దండి. వీడు షాపింగ్ ఏమంటే ఆడుకుంటున్నాడు వీడు. సో ఇది నౌటికా షోరూమ్ అనమాట. అంత బయట కంటే కూడా ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తున్నాయి. నచ్చితే తీసుకోవచ్చు. సో చూద్దాం ఇక్కడైనా చిన్నోడికి ఏమైనా. యాక్చువల్గా ఒక పర్టికులర్ షర్ట్ అని అనుకున్నాము. ఇదంతా లేడీస్ సెక్షన్ అనుకుంటాం. అక్కడంతా అక్కడ లేదండి పిల్లలవి, ఇందులో లేవనుకుంటా ఎక్కువ కదా. యా లెట్స్ గో. ఇక్కడ పిల్లలు ఎక్కువ లేవు, పెద్దవాళ్ళవే ఉన్నాయి. అవి వద్దులే. యా కెల్విన్ క్లైన్ కూడా వెళ్ళొచ్చు. ఫరెవర్ 21కి ట్రై చేసి చూద్దాం. ఏంటో 2 షాపులు వెళ్ళేసరికి అలసిపోయినట్టుంది ఫ్రెండ్స్. అలా వెళ్తున్నాము. యా యా యా. వాట్? ఓకే యా. సో ఏంటో యాక్చువల్గా ఏం కొనాలనుకొని వస్తాం అది కొన్నాం, కానీ వేరేవన్నీ మాత్రం కొనేస్తాం. ఇందులో నాకు తెలిసి పిల్లలు ఉంటాయి కానీ బాయ్స్ ఉంటాయో లేదో. ఇది మన స్టోర్, మనం షాపింగ్ చేయొచ్చు. అవునవును, బయట మాట్లాడితే అంత గాలే వస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. నేను వీడియో అయితే తీస్తున్నాను. సో ఏమి ఎడిట్ చేయకుండా అలాగే రాగా పెట్టేస్తా. సో మీకు తెలుస్తుంది ఎంత విండ్ ఉంది ఏంటని. ఇదంతా గర్ల్స్ స్టఫే ఉంటుంది ఎక్కువ యాక్చువల్లీ. ఇది ఫరెవర్ 21 షాప్ అనమాట. సో నాకు 2 జీన్స్లు కావాలి, చూద్దాం. యాక్చువల్లీ నాకేం వద్దు, వాడి బర్త్డే కదా. యా జీన్స్. ఇందులో బాగా ఆఫర్స్ ఉంటాయి. మనం కొనాలంటే కొనేసుకోవచ్చు ఏదైనా అవసరం ఉన్నాయంటే. అవసరం లేనివి కూడా తక్కువగా వచ్చేస్తాయి. అవసరం లేనివి అంటే ఇప్పుడు అవసరం లేనివి అనమాట. వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్ షార్వా? వాడు చూడండి ఏం డాన్స్ ఆడుతున్నాడో ఏమో. బాగుంటాయి ఇక్కడ డ్రెస్సెస్. అందులో కూడా ఏమీ లేవు, చెప్పాను కదా అన్ని గర్ల్స్ ఉంటాయని. సో ఇక్కడ టామీ హిల్ఫిగర్ స్టోర్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని బట్టలు బాగుంటాయి, నాకు తెలిసి మోస్ట్లీ దొరుకుతాయి అనుకుంటున్నాను.
బాగా గాలి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ స్టోర్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. రెండు డోర్లు ఉన్నాయి ఈ స్టోర్. హాయ్. సో సో ఇక్కడైతే దొరికిపోతాయి మ్యాక్సిమం మనం చూసి. చూడండి వావ్. సో మోస్ట్లీ ఇక్కడ తీసుకుంటాం చిన్నోడికి డ్రెస్. ఇది మనం టామీ హిల్ఫిగర్ స్టోర్లో ఉన్నాము. కాస్ట్లీ ఉంటాయి బట్ ఇయర్లీ వన్స్ ఓకే బర్త్డేకి పెట్టేయచ్చు. చూద్దాం. సో నేను ఇవాళ ఏమేమి తీసుకుంటున్నాను, షోరూమ్స్ షాప్లో అయితే చూపిస్తూ ఉంటాను. ఏం తీసుకుంటున్నాను ఏంటి అన్నది నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు కావాల్సినట్టు. సో ఇప్పుడు పెద్ద సార్ కోసం చూస్తున్నాం. బర్త్డే షాపింగ్ ఈసారి ఇక్కడ అవుతుందన్నమాట. ఎల్లో మంచిగా ఉందండి. నీ కదా నాకెందుకంటే యా కమ్యా బాగుంది కదా ఎల్లో. సో ఒక సైడ్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసి ఇది ఇంకొక సైడ్ అనమాట. అంటే ముందు సైడ్ మళ్ళీ ఆ పార్కింగ్లో నుంచి కార్ తీసేసి మనం ఈ పార్కింగ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ అన్నీ చాలా ఉంటాయి కదా. స్వరోస్కి చూడండి, తీసుకెళ్తావండి నన్ను స్వరోస్కి? ఫోన్ తీసుకెళ్తా. ఇది ఫుడ్ కోర్ట్. ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ ఎక్కడ చేసి ఫుడ్ కోర్ట్కి వచ్చి ఫస్ట్ తినాలి. టైం 4 అవుతుంది. చూడండి ఫుల్ ఆకలేస్తుంది. ఇది అమెరికన్ ఈగల్. ఇక్కడ చాలా చాలా అంటే చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇదంతా మళ్ళీ ఇలా రౌండ్ కనిపిస్తుందా? ఇదంతా పార్కింగ్. అటు సైడ్ కనబడేవన్నీ మళ్ళీ షాప్స్. అంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది, మధ్యలో అంతా పార్కింగ్, చుట్టూ అన్ని షాప్స్ అనమాట. 2 ఉంటాయి అలా. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి వెళ్ళాం కదా మనము, టామీ హిల్ఫిగర్ అవన్నీ. ఇప్పుడు ఇక్కడ అంతా H&M, ఓల్డ్ నేవీ, మళ్ళీ మైకల్ కోర్స్, కోచ్, స్కెచర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ తిని మళ్ళీ నెక్స్ట్ ఏ షాప్కి వెళ్ళాలన్నది చూడాలి. కొన్ని షాపింగ్ అయితే చేసేసాము. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను మీకు ఏం చేస్తానంటే ఈ వీడియోలో ఓన్లీ ఎలా ఉంటాయి ఇక్కడ స్టోర్స్ అనేవి చూపిస్తున్నాను, షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయని. సో నెక్స్ట్ వీడియోలో ఏమేమి కొన్నామనేది చూపిస్తాను, బర్త్డేకి ఏం కొన్నాము ఏంటి అన్నది. సో కనబడుతుంది కదా, ఇవన్నీ స్టోర్సే. ఇల్లు లాగా ఉన్నాయి కదా, రౌండ్గా ఉంటుంది, ఒక సర్కిల్ లాగా ఉంటుంది, మధ్యలో మొత్తం పార్కింగ్ అలా ఉంటాయి. అక్కడ వరకు కనబడుతున్నాయి కదా, అక్కడ వరకు అనమాట స్టోర్స్ అన్నీ. ఇలా మళ్ళీ రౌండ్ వేసుకుంటున్నాం, పార్కింగ్ దొరకలేదు. సో ఇందులో ట్రై చేస్తున్నాం పార్కింగ్. కార్ పెట్టాలి కదా, కొంచెం దగ్గరలో ఉంటే. వాయిస్ డల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఆకలిస్తుంది ఫ్రెండ్స్. తింటే మళ్ళీ గట్టిగా మాట్లాడచ్చు. తినడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉంది ఫుడ్ కోర్ట్. ఒక పని చేయనా, మిమ్మల్ని అక్కడ దింపేస్తా, నేను ఇక్కడ చూస్తా ఎక్కడ పెట్టా. అవునా? కలిసి వెళ్దాం. అక్కడ వెళ్ళి చూస్తూ ఉండొచ్చు ఏమేమి ఉన్నాయని. అంతే అంటావా? సరే ఓకే. దొరికింది పార్కింగ్. ఇలా అనమాట లక్. అలా మనం అనుకోవడం ఆలస్యం, మనకన్నీ జరిగిపోతుండాలి. సో యాక్చువల్లీ డ్రాప్ చేసి వెళ్ళిపోతాను, అక్కడెక్కడ పార్క్ చేస్తా ఉన్నాడు. సడన్గా చూసేసరికి ఒక కార్ వెళ్ళిపోయింది మన కోసం వెళ్ళినట్టు. ఆ క్లేయర్స్ ఒకటి కనబడుతుంది కదా, అది మొత్తం అందులో హెయిర్ క్లిప్స్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇయర్ రింగ్స్, సైడ్ ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. మొత్తం జ్యువెలరీ అదంతా కూడా బాగుంటుంది. కానీ నేనేమి ఇక్కడ తీసుకోను. మనకి అక్కడ కూడా చాలా ఉంటాయి కదా ప్రతి ఒక్క మాల్లో. స్టార్ బ్యాగ్స్. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఆకలి వాడు చూడండి. మోస్ట్లీ మెగ్డీకి వెళ్తాము. ఇక్కడ
సో యాజ్ యూజువల్ చెప్పినట్టు మెక్డీ నుంచి ఆర్డర్ తెచ్చేస్తున్నాం. ఫుల్ ఆకలిస్తుంది. 4:20 అవుతుంది టైమ్. మా వాడు ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసేసాడు. అండ్ నా ఆర్డర్ కూడా వచ్చేసింది. నా కోసం ఫ్యాంటా, ఈయన కోసం స్ప్రైట్. ఏ ఆర్డర్ చేసేసుకున్నాం. ఇంకా తినేయాలి ఫాస్ట్గా. ఏముంది ఇందులో? You can eat fries and mommy can eat fries. And you can also eat. Nope. Can I check your height? సో ఇది అమెరికన్ ఈగిల్ షాప్ అనమాట. ఇందులోకి వచ్చాము. మా ఆయనకి ఇందులో ఏమైనా దొరుకుతాయేమో అని చూడ్డానికి వచ్చాము. సో ఫుల్ తినిన తర్వాత ఇంకా ఓపిక లేదు ఫ్రెండ్స్. కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కదా, తీసుకొని వెళ్ళాలి. ఇంకా వెళ్ళేటప్పుడు వాల్మార్ట్కి వెళ్ళి పాలు కూడా తీసుకోవాలి. యాక్చువల్లీ కాస్కో వెళ్దాం అనుకున్నాం. కాస్కో క్లోజ్ అయిపోద్ది 6 o'clock వరకే. సో అందుకని ఇంకా వాల్మార్ట్లో పాలు తీసుకొని వెళ్ళాలి. రేపని ఎల్లుండైనా కాస్కోకి వెళ్ళాలి. ఇంకా ఏమీ నచ్చలేదు ఫ్రెండ్స్. అలా వెళ్ళి అన్నీ చూసి మళ్ళీ బయటకు వచ్చేసాము. అన్నీ కొంచెం డల్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ బాగుంటాయి అవి కూడా, కానీ ఇప్పుడు మనం అనుకునే అకేషన్కి అట్లా డల్ కలర్ వద్దని నేను కొంచెం ఏదైనా చిన్నోడికి మ్యాచ్ అయ్యే కలర్లో తీసుకో, కొంచెం బ్రైట్గా డార్క్గా అని. ఇదేదో ఏరో పోస్టల్ అంట, ఇందులోకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో 50-70 పెట్టారు, కానీ మళ్ళీ ప్రైజ్లు అంతే ఉంటున్నాయి అవి. బయట మాట్లాడితే ఓన్లీ గాలే వినిపిస్తుంది, నాకు తెలిసి వాయిస్ రాదు. బట్ నేను ట్రై చేస్తున్నాను, వీలైనంత గట్టిగా మాట్లాడుతున్నా. యా బాగుంది కదా, అది బాగానే ఉంది. ఇది స్టోర్, అన్ని స్టోర్స్ ఒకేలాగా కనబడతాయి ఇక్కడ. జ్యువెలరీ ఉంది ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా. సో ఆ స్టోర్లో కూడా ఏం నచ్చలేదు ఫ్రెండ్స్. అందుకని ఇంకా లాస్ట్కి ఓల్డ్ నేవీకి వచ్చాము. చాలా షాపింగ్ చేసాము ఇక్కడ. సో ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా బిల్ పే చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాల్మార్ట్కి వెళ్ళాలి. వాల్మార్ట్లో తీసుకోవాల్సిన ఐటమ్స్, గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి, ఎందుకంటే కాస్కో క్లోజ్ అయిపోతుంది కదా టైం కల్లా. సో వాల్మార్ట్కి వెళ్ళి అన్ని ఐటమ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పెద్ద వీడియో నాకు తెలుసు, ఎక్కడన్నా బోర్ కొట్టేసి ఉంటే ఐమ్ వెరీ సారీ. కాకపోతే మీకు ఇంకా క్లియర్గా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఇంత మంచిగా తీసాను ఈ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.